హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. 2 మంత్స్లో 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఎలా వచ్చారు? ఈ 2 మంత్స్లో 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు? అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పేసి ఈరోజు వీడియోలో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు నాకు తెలియక నేనే చాలా టైం వేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో వ్యూస్ అసలు ఎలా అప్లోడ్ చేయాలి, ఈ ఈ ఎట్లాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎందుకు వ్యూస్ రావడం లేదు, నాకే ఎందుకు వ్యూస్ రావడం లేదు, ఎందుకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు అని చెప్పేసి నేనైతే చాలా టైం వేస్ట్ చేశాను. అలా ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నానండి. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి. ఇప్పుడు 2 మంత్స్లోనే ఏం కాదు, చాలా రోజులు అవుతుంది. అయితే నాకు చాలామంది టెక్ ఛానల్స్, అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలా వీడియోస్ పెట్టాలి, అసలు ఫుల్ వీడియోస్ ఎలా పెట్టాలి, అసలు నేను వీడియోని ఏ ఏ ఫామ్లో ఉంచుకొని వీడియో తీయాలి, షార్ట్స్కి ఎలా తీయాలి, లాంగ్ వీడియోస్ ఎలా తీయాలి అని చెప్పేసి నాకు ఏం సరిగ్గా తెలీదు. ఏదో నాకు తెలిసిన వరకు నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేసేదాన్ని, కానీ దానికి వ్యూస్ అయితే రాకపోయేది. అయితే వ్యూస్ రావట్లేదు కదా అని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్నండి. ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ షార్ట్ వీడియోస్ అయితే పెట్టేసేదాన్ని. షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల ఏమన్నా సాంగ్స్ పెడితే వ్యూస్ వస్తాయేమో అని చెప్పేసి షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. అలా వచ్చాయి వ్యూస్, కానీ అది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అలా సాంగ్స్ పెట్టి వీడియోస్ పెట్టడము, అది అయితే మిస్టేకే అండి. అది ఫస్ట్ ఏంటంటే నాకు సరిగ్గా తెలియలేదు. కొన్ని టెక్ ఛానల్స్ని చూసి ఈ సెట్టింగ్స్ చేసుకుంటే ఇట్లా వ్యూస్ వస్తాయి, ఇంకా వైటీ స్టూడియోలో ఇలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి, క్రోమ్కి వెళ్ళి ఇలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని టెక్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు. అయితే అట్లాంటి ఛానల్స్ అన్నీ ఫాలో అయ్యి చూసి నేను చేసేది ఫోకస్ మొత్తం వీడియోస్ మీద కంటే ఎక్కువ టెక్ ఛానల్స్ మీదకే వెళ్ళేదండి. అలా టెక్ ఛానల్స్ అన్నీ ఫాలో అవుతూ చూస్తూ ఎలా చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, మనం ఎలా ఎడిటింగ్ చేయాలి అని చెప్పేసి అన్నీ యూట్యూబ్లోనే చూశాను. కాకపోతే ఏంటంటే మనకు వ్యూస్ రావడము, సబ్స్క్రైబర్స్ రావడం అని చెప్పేసి అనేది వాళ్ళ దగ్గర మనం చూసి నేర్చుకుంటే వచ్చేది కాదు కదా. అయితే నేను చాలా టెక్ ఛానల్స్ చూసి ఈ సెట్టింగ్స్ చేసుకోండి అంటే వెంటనే మళ్ళీ వైటీ స్టూడియోకి వచ్చి ఈ సెట్టింగ్స్ చేసుకునేదాన్ని. మళ్ళీ ఇంకా కొన్ని టెక్ ఛానల్స్ క్రోమ్లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి అంటే క్రోమ్లో సెట్టింగ్స్ చేసుకునేదాన్ని. యూట్యూబ్లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి అంటే అట్లా చాలా వరకు టైం అంతా వేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వేరే వర్క్ మీద ఫోకస్ చేయకపోయేదాన్ని, ఇక మొత్తం యూట్యూబ్లో ఇట్లా. అయితే కొన్ని రోజులు ఏంటంటే ఎంత చేసినా మనకు వ్యూస్ ఏం వస్తలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను కంప్లీట్గా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏది పెట్టడం మానేశాను అనమాట. ఇక ఇది మనకు సెట్ అవ్వదు, మనం పనంతా ఆగిపోతుంది. నేను ఉన్నది టైలరింగ్ ఫీల్డ్ కాబట్టి నాకు వచ్చే కస్టమర్స్ని కూడా చూసుకోవాలి కదా. ఒక యూట్యూబ్ని మొత్తం ఫోకస్ అంతా దీని మీద పెడితే కుదరదు కదా. అందుకని చెప్పేసి ఇంకా ఇది మన వల్ల అయ్యేది కాదు. ఇది ఏం సెట్టింగ్స్ చేసినా మనకు వ్యూస్ వస్తలేదు, సబ్స్క్రైబర్స్ వస్తలేదు, ఇది మనతో అయ్యేది కాదు అని చెప్పేసి నేను కొన్ని రోజులు కాదండి, కొన్ని నెలలు అసలు యూట్యూబ్ని నేను వదిలేసాను అనమాట. ఇంకా ఏమి వీడియోస్ పెట్టలేదు, ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు, అట్లా వదిలేసిన తర్వాత సడన్గా నాకు ఒక టైలరింగ్ ఛానలే అండి. ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక టైలరింగ్ ఛానల్ని నేను చూస్తే తను కొంచెం ఏంటంటే ఏం చెప్పారంటే, నేను ఒక టెక్ ఛానల్ని ఫాలో అయ్యాను, తను ఏం చెప్తే నేను అదే సెట్టింగ్ అలాగే ఫాలో అయ్యాను, అలా ఫాలో అయితేనే నాకు సక్సెస్ వచ్చింది అని చెప్పేసి తను చెప్పిందనమాట. ఓకే, తనేమో చెప్పింది కదా, ఒకసారి తను కూడా టైలరింగ్ ఫీల్డ్లోనే ఉంది, తనకు మంచి సక్సెస్ వచ్చింది, ఇప్పుడు చాలా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా, ఒకసారి చూద్దాం ఆ టెక్ ఛానల్. అయితే నేను ఇంతకుముందు చాలా టెక్ ఛానల్స్ చూశాను, కానీ తను చెప్పిన ఈ టెక్ ఛానల్ దగ్గరికి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ చేసుకోండి, ఆ సెట్టింగ్స్ చేసుకోండి అని చెప్పేసి ఆ టెక్ ఛానల్లో లేదు. అందుకని నేను ఎప్పుడు కూడా చూడలేదు. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకున్న తర్వాత నేను ఫస్ట్ టెక్ ఛానల్ని ఫాలో అవ్వడం కంటే ముందు ఈ టైలరింగ్ ఛానల్ని ఫాలో అయ్యాను అనమాట. ఓకే, తను ఏ టెక్ ఛానల్ని ఫాలో అయ్యింది, అసలు ఎలా ఫాలో అయ్యింది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఇలా టైలరింగ్ ఛానల్ని ఫాలో అయ్యి ఆ తర్వాత నేను మాధురి గారి టెక్ ఛానల్ని అయితే ఫాలో అయ్యాను. అయితే తను చెప్పింది ఏంటి అంటే, మనకు ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు, మీరు అప్లోడ్ చేయండి, వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే వీడియోని కైన్ మాస్టర్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి అట్లా కొన్ని ఆ టెక్ ఛానల్లో అయితే చూశాను.
చూసి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత వీడియోని అప్‌లోడ్ చేసే ప్రాసెస్ అయితే ఓకే వచ్చింది. ఇంతకుముందు కంటే బెటర్. ఓకే ఎడిటింగ్ చేయడం వచ్చింది. ఈ ఛానల్ చూసిన తర్వాత ఎడిటింగ్ చేశాను. వీడియోని అప్‌లోడ్ చేయడము, థంబ్‌నెయిల్స్ ఇచ్చుకోవడము, టైటిల్స్ ఇచ్చుకోవడము ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్‌గా అయింది. అయితే నాకు వ్యూస్ తక్కువగా ఉండేది. ఎంత ఫాలో అయినప్పటికీ తక్కువగా ఉండేది. అయితే ఇంకా ఆ 1, 2 వీడియోస్ అప్‌లోడ్ చేసేసి వదిలేసాను అప్పుడు కూడా. నాకు దసరాకు సీజన్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు సీజన్‌లో ఇంకా మనం ఇది పెట్టుకుంటే అయ్యేది కాదు అని చెప్పేసి నేను దసరా తర్వాత ఫోకస్ చేశానండి. ఇప్పుడు నేను దసరా తర్వాత నాకు దసరాకు ముందు వరకు ఎంత 150 దసరా రోజుకి 160 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దసరా రోజు వరకు. ఇంకా దసరా రోజు తర్వాత దసరా అయిపోయిన తర్వాత హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ అనేవి వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఆ టైంలో నేను ఫాలో అయింది ఏంటి అంటే వరుసగా వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వకుండా అట్లా నాకు కొంచెం ఏంటి అంటే నాకు హోమ్ పేజ్కి వెళ్ళడం, నా వీడియోస్ హోమ్ పేజ్కి వెళ్ళేవి. మేబీ అలాగే కొంతమందికి నచ్చి వాళ్ళకు యూట్యూబ్ సజెస్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు. కానీ నాకు తెలిసి యూట్యూబ్లో వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఎటువంటి సెట్టింగ్స్ లేవండి. ఈ ఒక్క విషయం తెలియక చాలామంది ఏంటంటే కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు ఇలా చెప్తున్నారు కదా, ఈ ఒక్క సెట్టింగ్ చేసుకోండి మీకు సాయంత్రం కల్లా ఇన్ని వ్యూస్ వస్తాయి, అన్ని వాచ్ అవర్స్ వస్తాయి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు చాలా అని చెప్పేసి చాలా 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 చెప్తున్నారు. అవన్నీ మనం నమ్మడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ఛానల్ని చూస్తాము, అది మనకు టైం ఉంటే చూస్తాం. కాకపోతే ఏంటి అంటే మనకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఎలాగైనా వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, ఫస్ట్ సక్సెస్ రావాలి అని చెప్పేసి అదే వేలో ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తూ కనిపించిన ప్రతి థంబ్‌నెయిల్‌ని చూసి దాని వీడియో ఓపెన్ చేసి వాళ్ళు ఏం చెప్పారో చూసి మళ్ళీ మనం వైటీ స్టూడియోలో క్రోమ్లో అన్ని సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటాం. కానీ ఎంత సెట్టింగ్స్ చేసుకున్నా సరే మనకు అవి వ్యూస్ రావు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రారండి. మన కంటెంట్ నచ్చనప్పుడు మనం చెప్పే కంటెంట్ ఏంటో తెలియనప్పుడు వాళ్ళకి అర్థం కానప్పుడు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ రారు. ఈ విషయం నేనైతే లేట్గా అర్థం చేసుకున్నానండి. ఫస్ట్ మన కంటెంట్ బాగుండాలి, మన కంటెంట్ బాగుంటేనే, మన కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు, వ్యూస్ కూడా వస్తాయి. అయితే సబ్స్క్రైబర్స్ ఏదో మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కూడా రారండి. వాళ్ళకు నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి మనకు యూట్యూబ్లో ఎటువంటి సెట్టింగ్స్ అయితే లేవు. నేనైతే చాలా ఫస్ట్ అయితే స్టార్టింగ్లో టైం వేస్ట్ చేశాను. తర్వాత మనతోని ఇది ఐదికి కాదు, ఇది చాలా ప్రాసెస్ ఉంది, మనకి ఎడిటింగ్ రాదు అని చెప్పేసి అసలు వదిలేద్దాం అనుకున్నాను. కానీ నాకది అదృష్టం అనుకోవాలి. ఒకటి ఇప్పుడు మాధురి గారు అంటారు, లక్కీ వీడియో అనేది ఒకటి ఉంటుంది, ఆ వీడియో వచ్చినప్పుడు మీకు సక్సెస్ కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి. నాకైతే ఒకటి ఉందండి లక్కీ వీడియో. నేను ఫస్ట్ దసరా అయిపోయిన తర్వాత టైలరింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఒక వీడియో ఫస్ట్ పెట్టాను. దానికి చాలా రీచ్ వచ్చింది. ఆ తర్వాత క్లాసెస్ వైజ్గా అన్నీ సెండ్ చేస్తున్నాను. అయితే నాకు ఉన్న లక్కీ వీడియో ఏంటంటే క్లాస్ 1 టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే లక్కీ వీడియో అండి. అదైతే ఫుల్ రీచ్కి వెళ్ళింది. అది చాలా సబ్స్క్రైబర్స్ దగ్గర 500-600 సబ్స్క్రైబర్స్ ఆ ఒక్క వీడియోతోనే వచ్చారంటే నమ్మండి. ఇప్పుడు చెప్తున్నాను ఏంటి అంటే మన దగ్గర కంటెంట్ ఏం తీసుకుంటున్నామో ఆ కంటెంట్ పైన ఫోకస్ చేయాలి. అంతేకాని మనం వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ కానీ లేదంటే క్రోమ్లో సెట్టింగ్స్ కానీ ఇలా ఉంటాయి అని చెప్పేసి మనం చాలా ఆలోచిస్తూ ఏంటంటే మనం కంటెంట్ మీద ఫోకస్ చేయం, పక్క ఛానల్సే చూస్తూ ఉంటాము. ఇలా పక్క ఛానల్స్ని చూసి అయ్యో నాకు వస్తలేవు అని చెప్పేసి ఆ ఇంటెన్షన్లో మనం కంటెంట్ కూడా మంచి కంటెంట్ ఇవ్వలేము. మనం ఇచ్చేది అంటే చూపించే కంటెంట్ కూడా మంచి కంటెంట్ చూపించలేము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి ఫస్ట్ మనం కొంచెం వేరే వాళ్ళ ఛానల్స్ను పోటీ చేసుకోకుండా, వాళ్ళతోని కంపేర్ చేసుకోకుండా మనకి ఏ ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్ని మనం ఎంతవరకు అయితే బెటర్గా ఇవ్వగలుగుతామో బెటర్గా చెప్పగలుగుతాము. ఆ విధంగా చెప్తే మనకైతే
సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు, వ్యూస్ కూడా వస్తాయండి. ఇప్పుడు వ్యూస్ రావట్లేదు, డల్గా ఉంది అంటే మనం ఏదో చెప్పడం మిస్ అవుతున్నాం, అది వాళ్ళకి నచ్చడం లేదు అంతే. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఇంతకుముందు కొంచెం నెగిటివ్గా అంటే అయ్యో నాకు వస్తలేరు కదా అని చెప్పేసి ఆలోచించేదాన్ని. కానీ నేను ఇప్పుడు కొంచెం అలా ఏం ఆలోచించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చినన్ని రోజులు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు తెలిసి నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా ఒక 28 డేస్లో 800 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఈ ఈ 2 మంత్స్ తర్వాత ఇప్పుడు 900 వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 900 తర్వాత అంటే వాళ్ళకి ఇంకా నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నచ్చని వాళ్ళు చేసుకోరు కదా. వాళ్ళకి ఎన్నిసార్లు రికమెండ్ వెళ్ళినా వాళ్ళు ఓపెన్ కూడా చేయరనమాట. వాళ్ళకు ఒకసారి మన వీడియో చూస్తే మన కంటెంట్ ఓహో ఇది వీళ్ళ వీడియో ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది అంటే మన లోగో చూసి మన ఛానల్ పేరు చూసి కూడా మన వీడియోని వాళ్ళు ఓపెన్ చేయరనమాట. అట్లా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి ఇంప్రెషన్ అనేది లేదనమాట మన ఛానల్ మీద. అలాంటప్పుడు యూట్యూబ్ ఎన్నిసార్లు రికమెండ్ చేసినా మన ఛానల్ని వాళ్ళు చూసే ఛాన్స్ ఉండదు. బై మిస్టేక్ ఒకవేళ చూసినప్పుడు అప్పటికే మనం బెటర్ ఇంకా ముందు కంటే బెటర్గా ఇచ్చి ఉంటే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఛానల్ని చూస్తారు. ఒక వీడియో చూస్తారు, 2 వీడియోలు చూస్తారు, ఓకే పర్లేదులే అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి నచ్చితే అప్పుడు మనల్ని ఫాలో అవుతారు. అంతేకాని చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. అయితే మనం ఏంటి అంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ పెట్టకుండా మనం ఏ కంటెంట్ అయితే తీసుకుంటున్నామో ఆ కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి. ఇదైతే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశానండి ఓన్గా. ఈ విధంగా మనం ఇచ్చే కంటెంట్ వాళ్ళకి నచ్చవచ్చు. అందులో ఒక్కొక్కసారి కంటెంట్లో మ్యాటర్ అంటే ఎక్కువ విషయం అయితే లేకపోవచ్చు, కానీ వాళ్ళకి నచ్చుతుంది ఈజీగా. అట్లా ఆ విధంగా కొంచెం మనం ఎవరైనా కొత్తగా క్రియేటర్స్ ఉన్న ఒక కటింగ్ వీడియోస్ అంటే టైలరింగ్ వీడియోస్ అనే కాదు, వేరే కుకింగ్ కానీ లేదంటే ఇంకేదైనా షార్ట్స్ కానీ ఏం చేసినా సరే మీరు ఫస్ట్ బిగినర్స్ అయితే అంటే మీరు కొంచెం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే ఎడిటింగ్ ఇట్లా నేర్చుకుంటున్నారు, ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్ అంటే మీరు వేరే ఎటువంటి టెక్ ఛానల్స్ చూసి మోసపోకండి. కొన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయండి, మీరు సెట్టింగ్స్ చేసుకుంటే చాలా వస్తాయి. మీరు మమ్మల్ని ఫాలో అయితే మేము మిమ్మల్ని ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి చాలా ఛానల్స్ అయితే చెప్తున్నారు. మీకు టైం ఉంటే చూడండి, ఓకే. టైం లేదు, మీరు అనవసరంగా వేరే వర్క్ మీద ఉన్నారు, మీకు ఒక యూట్యూబ్ ఒక్కటే కాకుండా బయట వరకు కూడా ఉంది అనుకుంటే మీకు అదంతా చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు టైంని ఎట్లా సెట్ చేసుకోండి. ఫస్ట్ మనకొకటి అదృష్టం ఉండాలి, అలాగే మన కంటెంట్ ఒకటి బాగుండాలి. ఖచ్చితంగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారండి. ఇప్పుడున్న యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారండి, చాలామంది టైలరింగ్ వీడియోస్ పెడతారు, చాలామంది ఉన్నారు. ఇంతమంది వీడియోస్లో మన వీడియో వెళ్ళి వాళ్ళకి నచ్చాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. అయ్యో నాకు వస్తలేదు అని చెప్పేసి కొంచెం కృంగిపోకుండా పాజిటివ్గా తీసుకొని కొంచెం కొత్తగా క్రియేటర్స్ ఎవరైనా ఉంటే మీరు వేరే ఛానల్స్ని అన్ని సెట్టింగ్స్ ఏమీ ఉండవండి. నార్మల్గా మీరు ఏ విధంగా అయితే యూట్యూబ్లో అంటే వైటీ స్టూడియోలో అప్లోడ్ చేస్తారో అది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇచ్చే ట్యాగ్స్ థంబ్నెయిల్ ఒకటి బెటర్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీరు ఇచ్చే కంటెంట్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, నేనైతే ఇప్పటి వరకు ఫేస్ కూడా చూపించకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. నా కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేగాని నేను ఇక్కడ వాళ్ళకి ఫేస్ చూపిస్తేనే వీడియోస్ వైరల్ అవుతాయి, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారని ఏం లేదండి. ఫేస్ చూపించకుండా చేసినా మన కంటెంట్ అనేది వాళ్ళకి నచ్చితే మన మాటలు వాళ్ళకి ఇంప్రెషన్గా అనిపిస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందుకని కొత్తగా చేసిన వాళ్ళు అంటే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. అంతేకాని వేరే ఉద్దేశం అయితే ఏం లేదండి. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అప్పుడు. అంటే ఫేస్ చేయడం అంటే ఏం లేదండి, టైం అంతా వేస్ట్ చేసుకొని యూట్యూబ్ మీదనే పెట్టడము, వర్క్ చేసుకోకుండా ఉండడము. ఇక్కడ టైలరింగ్ ఫీల్డ్ కాబట్టి కొంచెం కస్టమర్స్ బట్టలు డిలే చేయడము, వాళ్ళతోని కొంచెం మాటలు అనిపించుకోవడం ఇలా చేశాను. ఇప్పుడైతే ఎటువంటి టైం కూడా వేస్ట్ చేయకుండా నాకు నచ్చిన టైంలో నాకు వీలున్నప్పుడు నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేసుకుంటున్నాను. సో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు కంటెంట్ ఏం తీసుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ఆ వేలో ఆలోచించండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.